హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కుందన్స్ యూస్ చేసి చోకర్ అండ్ ఇయర్ రింగ్ సెట్ ఎలా చేసుకోవాలో చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూసారా ఎంత డీటెయిల్గా ఉన్నాయో. అండ్ ఆల్సో ఫినిషింగ్ ఈస్ వెరీ నైస్. అండ్ చోకర్ కింద హ్యాంగింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, ఎస్పెషలీ దీస్ గ్రీన్ డ్రాప్స్. ఇవన్నీ కేర్ఫుల్గా డిజైన్ చేశాను దట్ ఇట్ వోంట్ ఫీల్ టూ హెవీ ఆన్ ద నెక్. ఈ చోకర్ సెట్ ట్రెడిషనల్ శారీస్, లెహెంగాస్ అండ్ ఈవెన్ ఫ్యూజన్ అవుట్ఫిట్కి సూపర్ సెట్ అవుతుంది. కావాల్సిన మెటీరియల్స్ వ్యాక్సింగ్ స్ట్రిప్, ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కుందన్, స్టోన్ చైన్ B7000 గమ్. ఫస్ట్లీ వ్యాక్సింగ్ స్ట్రిప్ తీసుకొని మిడిల్లో గమ్ అప్లై చేసి ఇలా స్క్వేర్ షేప్ కుందన్ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టోన్ చైన్ తీసుకొని ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. నేను ముందే 5 స్టోన్స్ పెట్టి కట్ చేసుకొనేసా, ఎందుకంటే ఇలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా స్టిక్ చేసుకుంటేనే మనకు చూసేకి అండ్ ఫినిషింగ్ ఆల్సో బాగుంటుంది. నెక్స్ట్ సర్కిల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి 4 సైడ్స్. ఇలా గమ్ అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోండి, ఎందుకంటే వ్యాక్సింగ్ స్ట్రిప్ కదా త్వరగా డ్రై అయిపోతుంది, అందుకని గమ్ అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్క్వేర్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకొని ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఈచ్ సైడ్ 6 కుందన్స్ వస్తుంది మనకి. మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్ డిజైన్ చేసుకోవచ్చు, గ్రీన్ కలర్ అనేసి ఏం లేదు. ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకొనేసా. నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా కిందకి పెట్టుకుంటా వచ్చాను. కింద కొంచెం ప్లేస్ ఉంటే సర్కిల్ షేప్ కుందన్ పెట్టేసుకున్నా. నెక్స్ట్ సేమ్ ఇలానే లైక్ గ్రీన్ స్టోన్ స్టిక్ చేసుకున్నాంగా, సో అదే ప్యాటర్న్ ఫాలో అయిపోండి రైట్ సైడ్ మొత్తం. నేనైతే కుందన్ స్టిక్ చేసుకోవడం మొత్తం చూపించట్లే, ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పా కుందన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇలా గమ్ అప్లై చేసుకుంటూ కుందన్ స్టిక్ చేసుకోవాలి, ఎందుకంటే వ్యాక్సింగ్ స్ట్రిప్ కదా, సో ఫాస్ట్గా గమ్ డ్రై అయిపోతుంది. సో సేమ్ ప్యాటర్న్లో స్టిక్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, ఇలా గ్రీన్ కుందన్స్, నెక్స్ట్ డ్రాప్ కుందన్స్, మళ్ళీ గ్రీన్, ఇలా వ్యాక్సింగ్ స్ట్రిప్ మొత్తం సేమ్ ప్యాటర్న్లో స్టిక్ చేసుకోవాలి. చూసారా సేమ్ ఇలానే. నెక్స్ట్ హ్యాంగింగ్స్ చేస్తున్నా. సో HP షీట్ తీసుకొని గమ్ అప్లై చేసి బిగ్ సర్కిల్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. దాని చుట్టూ స్మాల్ సర్కిల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఫాలో అయిపోండి. ఇప్పుడు సెకండ్ టైప్ హ్యాంగింగ్ చేసేద్దాం. దానికోసం ఫస్ట్ గమ్ అప్లై చేసేసి ఇలా సేమ్ ప్రాసెస్ లైక్ బిగ్ సర్కిల్ షేప్ కుందన్ పెట్టి దాని చుట్టూ స్మాల్ సర్కిల్ షేప్ కుందన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దాని కిందే డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ ఐ షేప్ కుందన్స్ నేను పెట్టిన ప్యాటర్న్లో స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ బిగ్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకొని దాని చుట్టూ రైన్ స్టోన్ స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు సర్కిల్ షేప్ కుందన్స్ తీసుకొని రైన్ స్టోన్ చైన్ చుట్టూ స్టిక్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఫాలో అయిపోండి. నేనైతే 2 టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ చేస్తున్నా, స్మాల్ అండ్ బిగ్ హ్యాంగింగ్స్. ఎందుకంటే 1 by 1 పెడితే చూసేకి బాగుంటుంది అండ్ అన్నీ సేమ్ పెడితే కొంచెం మెస్సీగా ఉంటుంది. సో స్మాల్వి 4 అండ్ బిగ్వి 7 చేసుకోవాలి. 5 వచ్చేసి చోకర్కి సెట్ చేయాలి అండ్ 2 వచ్చేసి ఇయర్ రింగ్స్కి. అండ్ 7 to 8 hours ఆర్ ఓవర్ నైట్ అలానే పెట్టేయండి. డ్రై అయ్యాక కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పా. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి. నేనైతే ఇక్కడ అన్నీ కట్ చేసుకోవడం చూపించట్లేదు, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. ఇలా కట్ చేసుకోవడం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కొంచెం ఓపిక కూడా ఉండాలి నీట్గా ఫినిషింగ్ రావాలంటే. సో ఇలా నీట్గా కట్ చేసుకోండి. నేనైతే ఇలా అన్ని నీట్గా కట్ చేసేసా. చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో. అండ్ ఆల్సో మీకు ఎక్కడ ఎక్స్ట్రా OHP షీట్ కనపడదు, ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా కట్ చేశాను కాబట్టి. సో మీరు కూడా ఇలా అన్ని కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ని చోకర్కి సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఐపిన్ యూస్ చేసి అటాచ్ చేసుకోవాలి. 3 డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఐపిన్స్ తీసుకోవాలి. మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది, సో మీరు కూడా ఇలానే తీసుకో. నెక్స్ట్ మనం ముందే చోకర్ చేసాంగా, అది తీసుకొని ఇలా గమ్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్లో స్టిక్ చేసాం కదా, సో ఇలా ఈచ్ అండ్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మీరు కూడా సేమ్ ఫాలో అయిపోండి. ఇలా కొంచెం గమ్ ఎక్కువగానే అప్లై చేయండి, సో దట్ ఇట్ విల్ స్టిక్ స్ట్రాంగ్. ఇలా 9 ఐపిన్ సెట్ చేసుకున్నాక మనం సైడ్స్లో కూడా ఐపిన్ స్టిక్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా స్ట్రిప్ కట్ చేసేసి గమ్ పెట్టి ఐపిన్ స్టిక్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ నీట్గా ఐపిన్ స్టిక్ చేసుకున్నాక నెక్స్ట్ సేమ్ సైజులో వ్యాక్సింగ్ స్ట్రిప్ కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలానే మీరు కూడా కొంచెం ఎక్కువగానే గమ్ అప్లై చేసుకోండి.
ఇలా గమ్ అప్లై చేసి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఐపిన్ స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి, మనకి బ్యాక్ సైడ్ కుచ్చుకోకుండా ఉంటుంది అండ్ ఆల్సో చూసేకి బాగుంటుంది ఫినిషింగ్ కూడా. చోకర్ సైడ్ పెట్టేసేయండి. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్కి ఐపిన్ స్టిక్ చేసుకోవాలి. ఇలా బిగ్ హ్యాంగింగ్స్కి కింద 3 ఐపిన్ స్టిక్ చేయండి అండ్ పైన ఒక ఐపిన్ స్టిక్ చేయండి. సేమ్ ఇలానే రిమైనింగ్ హ్యాంగింగ్స్కి పెట్టేసేయండి. మీరు వీడియోలో చూస్తా అంటే అర్థమవుతుంటుంది నేను ఎలా స్టిక్ చేస్తున్నానో, మీరు కూడా సేమ్ ఫాలో అయిపోండి. ఇలా బిగ్ హ్యాంగింగ్స్ అన్నిటికీ స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు చిన్నదానికి స్టిక్ చేసుకుందాం. ఇలా గమ్ పెట్టి 2 సైడ్స్ కర్వ్ ఉన్నవి ఐపిన్స్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ గమ్ పెట్టి వ్యాక్సింగ్ స్ట్రిప్ స్టిక్ చేసుకోవాలి. నేనైతే ముందే వ్యాక్సింగ్ స్ట్రిప్ కట్ చేసి పెట్టుకొనేసాను టైం వేస్ట్ కాకుండా. ఇలా అన్ని హ్యాంగింగ్స్కి వ్యాక్స్ స్ట్రిప్ స్టిక్ చేసుకునేయండి. కొంచెం గమ్ ఎక్కువే పెట్టండి, కాసేపు ఇలా పట్టుకుంటే స్టిక్ అయిపోతుంది. ఇదంతా డ్రై అవ్వాలి. సో 7 to 8 అవర్స్ సైడ్ పెట్టేసేయండి. ఇలా డ్రై అయిపోయాక బీడ్స్ని హ్యాంగ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ బీడ్స్, పల్ బీడ్స్ అండ్ జంప్ రింగ్స్ తీసుకున్నా. ఇప్పుడు జంప్ రింగ్ ఓపెన్ చేసి 3 పల్ బీడ్స్, నెక్స్ట్ గ్రీన్ బీడ్స్, మళ్ళీ 3 పల్ బీడ్స్ వేసుకొని ఇలా ఐపిన్కి పెట్టి క్లోజ్ చేసేయండి. నేను యూస్ చేస్తున్న టూల్ వచ్చేసి నోస్ ప్లయర్ అండ్ అమెజాన్లో కొన్నా. మీకు ఎవరికైనా కావాలంటే అడగండి, నేను లింక్ షేర్ చేస్తాను. సేమ్ ప్రాసెస్లో ఇలా బీడ్స్ని మనం హ్యాంగింగ్స్ అన్నిటికీ హ్యాంగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదా బీడ్స్ని హ్యాంగ్ చేసుకోవడం, నేను అందుకే అన్నీ చూపించట్లేదు ఇక్కడ. చూసారా ఇలా బీడ్స్ అన్నిటినీ హ్యాంగ్ చేసుకొనేసాను. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. సేమ్ ప్రాసెస్లో చిన్న వాటికి కూడా సేమ్ ఇలానే హ్యాంగ్ చేసుకోవాలి. చూసారా ఇలా చిన్న హ్యాంగింగ్స్కి కూడా హ్యాంగ్ చేసుకొనేయాలి. కాకపోతే ఇక్కడ 1 సైడే చేసుకోవాలి, ఇంకొక సైడ్ మనం చోకర్కి అటాచ్ చేయాలి కదా. ఇప్పుడు చోకర్ తీసుకొని మనం ఐపిన్స్ అటాచ్ చేసుకున్నాంగా. ఒక్కొక్క పిన్ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్వి స్టిక్ చేసాం కదా కుందన్స్, దానికి వచ్చేసి బిగ్ది అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్న ప్లేసెస్లో వచ్చి చిన్నది సెట్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంటుంది నేను ఎలా అటాచ్ చేస్తున్నానో. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో అటాచ్ చేసుకునేయండి. ఇప్పుడు మనం హుక్స్ అటాచ్ చేసుకుందాం. నేనైతే హుక్స్ తీసుకుంటున్నా. 1 సైడ్ జంప్ రింగ్ పెట్టి చైన్ పెట్టేసేయండి, ఇంకో సైడ్ హుక్ అటాచ్ చేసేయండి. మీరు కావాలంటే థ్రెడ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంతే, చోకర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఆల్రెడీ స్టడ్ బేస్ అండ్ ఐపిన్ స్టిక్ చేసుకునేసా. నా ప్రీవియస్ వీడియోస్లో ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా. లైక్ మెటీరియల్స్ నుంచి కుందన్ స్టిక్ చేసుకోవడం నుంచి అండ్ ఎక్స్ట్రా షీట్ ఎలా కట్ చేసుకోవాలో ఇలా అన్ని క్లియర్గా చెప్పా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ని చూసేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా రెడీ. ఈ సెట్ని ఎలా స్టైల్ చేయాలంటే శారీస్ ఎస్పెషలీ గ్రీన్ ఆర్ ఆఫ్ వైట్లో సూపర్ మ్యాచ్ అవుతుంది అండ్ లెహెంగాస్ గోల్డ్ ఎంబ్రాయిడరీ ఆర్ గ్రీన్ కాంబినేషన్లో సూపర్ సెట్ అవుతుంది. అండ్ మీకు ఈ చోకర్ సెట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ డిఐవై వీడియో మీకు ఏం కావాలో కమెంట్స్ పెట్టండి, నేను ట్రై చేస్తా వీడియోస్ పెట్టేకి. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. లైక్ నెయిల్ ఆర్ట్స్, ఇయర్ రింగ్ మేకింగ్ వీడియోస్, ఇలా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.